హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది, కన్స్ట్రక్టర్ని జావాలో ఎలా యూజ్ చేస్తాం. సో కన్స్ట్రక్టర్ అనబడేది ఒక మెథడ్గా చెప్తాం. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్. కన్స్ట్రక్టర్ యొక్క ఉద్దేశము ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయటానికి. So what is meant by instance variable? That variable can be declared within the class out of the method. ఆ వేరియబుల్స్ని క్లాస్ లోపల ఉంచి మెథడ్ బయట రాయబడితే వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. వాటిని డిక్లేర్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ కన్స్ట్రక్టర్ అనే దాన్ని డిక్లేర్ చేయడానికి కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఏంటి అంటే కన్స్ట్రక్టర్ నేము క్లాసు నేము షుడ్ బి సేమ్. కన్స్ట్రక్టర్గా ఉండబడింది క్లాసుగా ఉండబడిన పేరు ఒకటిగా ఇవ్వండి. ఒకటి ఫస్ట్ రూల్. ద సెకండ్ రూల్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్టర్ నేముకి బిఫోర్ కెనాట్ డిక్లేర్ ఎనీ రిటర్న్డ్ నాట్ రిటర్న్ కీవర్డ్. అంటే కన్స్ట్రక్టర్కి ముందుగా ఎటువంటి రిటర్న్డ్ నాట్ రిటర్న్డ్ అంటే రిటర్న్ కీవర్డ్స్ అంటే ఏంటండి, ఉదాహరణకి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనుకోండి, ఇంట్ అనే కీవర్డ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోటింగ్ పాయింట్ రిటర్న్ అవుతుంది అనుకోండి, ఫ్లోట్ ఇచ్చేస్తాం. ఈ విధంగా నాట్ రిటర్న్ కీవర్డ్ అంటే ఏంది, వైడ్. వైడ్ అనేది ఇలాంటి ఏవి కన్స్ట్రక్టర్ బిఫోర్గా డిక్లేర్ చేయకూడదు. సో ఇంకొక జనరల్గా అడ్వాంటేజ్ ఏంటంటే కన్స్ట్రక్టర్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే మెయిన్ క్లాస్లో ఆటోమేటికల్గా ఎగ్జిక్యూషన్ అవుతుంది. కెనాట్ కాల్ ఫర్ ది మెథడ్. అంటే మెథడ్ని పర్టికులర్గా పిలవకుండానే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది మనము కన్స్ట్రక్టర్ అంటే ఏంది, దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, అది ఎలా రాయాలా అని చెప్పబడే దాని యొక్క విధానం. సో ఒకసారి దాని యొక్క ఎగ్జాంపుల్ చూద్దామండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియోలో ఈ చివరి దాకా మీరు చూడటం వల్ల ఏమైందంటే నేను చెప్పిన ఈ యొక్క థియరీ డెఫినేషన్ అనేది మీకు అర్థమైంది అనమాట. ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్. కన్స్ట్రక్టర్ అండి, ఇన్ జావా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉపయోగిస్తున్నామండి. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ కన్స్ట్రక్టర్. క్లాస్ అనే దాంతో మనం స్టార్ట్ చేస్తామండి. క్లాస్ అనేది ఎందుకు రాయాలని చెప్తాము అంటే జావాలో స్టార్టింగ్ మనము క్లాస్ అనే దాంతోనే మనం ఏ ప్రోగ్రామ్ అయినా డిజైన్ చేస్తామండి. ఎందుకంటే జావా అనేది హూప్స్ బేస్ నుంచి రాబడింది, హూప్స్ అనే టెక్నాలజీ నుంచి. హూప్స్లో ఫండమెంటల్గా ఒక ఫ్యూచర్ క్లాస్ అనేది ఉంటుంది. కాబట్టి క్లాస్ అనే దాంతోనే మనము జావాలో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో క్లాస్ అయితే క్లాస్ అనేది కీవర్డ్ అండి, జస్ట్ లైక్ ఆల్ స్మాల్ లెటర్స్, CLASS, క్యాపిటల్ లెటర్ ఏది యూజ్ చేయకూడదు. క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అంటే CONEX ఫర్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాము. సో కొన్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నానండి. అండ్ సెకండ్ వేరియబుల్ స్ట్రింగ్ నేమ్. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇంటూ అనేది కీవర్డ్, స్ట్రింగ్ అనేది ఆల్సో కీవర్డ్. బట్ ఇంటీజర్లో వచ్చేళ్ళకి ఆల్ INT ఇంట్ అనేది లోయర్ కేసే ఉండాలా, స్ట్రింగ్లో మాత్రం ఎస్ ఒకటి మాత్రం క్యాపిటల్లో ఉండాలా, రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఎందుకు అని అంటే స్ట్రింగ్ అనేది డేటా టైప్ అండి జనరల్గా, యాజ్ వెల్ యాజ్ ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ జావాలో. ఈ ప్రీడిఫైన్డ్ క్లాస్ని జేమ్స్ గోస్లింగ్ టీమ్ మెంబర్స్ ఏం చేశారంటే ప్రీడిఫైన్డ్ క్లాస్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా పాస్ చేశారు. సో అందుకని ఇక్కడ స్ట్రింగ్ అనే దాంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్గా తీసుకుంటాం అనమాట. తీసుకోకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇంటూ ఏజీ స్ట్రింగ్ నేమ్ అండి. సో ఇక్కడ మనం వచ్చిన తర్వాత క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేము షుడ్ బి సేమ్ అన్నారు, సేమ్ రాశాను. బిఫోర్ కన్స్ట్రక్టర్ ముందు ఎటువంటి రిటర్న్ నాట్ రిటర్న్ కీవర్డ్ ఉపయోగించకూడదు అన్నారు, నేను ఉపయోగించలేదండి. చూడండి ఈ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను, డైరెక్ట్ జస్ట్ ఇక్కడ ఓన్లీ ప్రింట్అప్ మెసేజ్ రాస్తున్నానండి. ఏమనంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln జస్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏజ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ ప్లస్ అనే దాన్ని వాడాం ఈ ఇన్ఫర్మేషన్కి ఈ ఇన్ఫర్మేషన్ మధ్యలో.
ప్లస్ అనేది కన్కార్డినేషన్ చేస్తుందండి. కన్కార్డినేషన్ అంటే ఏంటంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ తీసుకొని ప్రింట్ చేపిస్తుంది ప్లస్ అనేది కన్కార్డినేషన్. జస్ట్ లైక్ ఎడిషన్ కాదండి, కూడిక కాదు, కన్కార్డినేట్ ఆపరేషన్. సెకండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది మనకి జావా లెవెల్లో అవుట్పుట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ కింద ఉపయోగిస్తామండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ నేమ్. సో ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలండి, ఈజ్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాసు. అవుట్ అనేది ఆబ్జెక్టు, ప్రింట్ లైన్ అనేది మెథడ్. ఓకేనండి. సో కన్స్ట్రక్టర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ మనము క్లాస్ బ్రాకెట్ క్లోజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాస్గా డిక్లేర్ చేస్తాను. ఇదే క్లాస్లో మల్టిపుల్ పర్పస్గా అంటే యూజర్ క్లాసు యాజ్ వెల్ యాజ్ మెయిన్ క్లాస్గా కూడా రాయొచ్చు. ఒకసారి చూద్దాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తున్నానండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటుంది? పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్ అండి, స్టాటిక్ ఈజ్ ఆల్సో కీవర్డ్, వైడ్ ఈజ్ ఎ కీవర్డ్, మెయిన్ ఈజ్ ఎ మెథడ్. ఎటువంటి మెథడ్ అంటే పారామీటరైజ్డ్ మెథడ్. ద పారామీటర్ ఈజ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది అరే వేరియబుల్ అండి. ఇక్కడ ఈ ఐఫర్ ఇచ్చిన కారణం ఏంటంటే క్యాపిటల్ లెటర్ అనే దాన్ని మెన్షన్ చేయమని చెప్పాను. ఆ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్, మీ రిమైనింగ్ స్మాల్ లెటర్స్. మీకు అర్థం అవడానికి జస్ట్ చిన్న ఐఫన్ అనేది ఉపయోగిస్తానండి. ఇది క్యాపిటల్, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ అని. మెయిన్ క్లాస్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అండి. క్లాస్ నేమ్ ఏంటండి? CONEX. ఆబ్జెక్ట్ అలియాస్ ఫర్ ఎగ్జాంపుల్ OB ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఏ కీవర్డ్. ఏ కీవర్డు? డైనమిక్గా మెమరీ అలొకేట్ చేసే కీవర్డ్. సో కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంది? క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్. ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది అన్ని క్రియేట్ చేసే ప్రొసీజర్ అండి. డైరెక్ట్ మనం చెప్పినట్టుగానే ఆబ్జెక్ట్ తోటి మెథడ్ని కాల్ చేయాల్సిన పని లేదు. ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్స్ట్రక్టర్కి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాబట్టి మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత క్లాస్ బ్రాకెట్ అనే దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు క్లాస్ లోపల డిక్లేర్ చేసాము, బట్ అవుట్ ఆఫ్ ది మెథడ్ సెక్షన్. దీన్ని మనము ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద పాస్ చేస్తామండి. అయితే ఈ యొక్క వేరియబుల్కి వాల్యూ అనేది మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే, ఇక్కడ వాల్యూ ఇవ్వలేదండి, మీరు చూడండి ఎక్కడి నుంచి పాస్ చేస్తామంటే జస్ట్ లైక్ ఈ యొక్క లొకేషన్లో నుంచి వాల్యూ పాస్ చేస్తాం. ఎలా వాల్యూ పాస్ చేస్తున్నాము? ఫస్ట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18, కామా సెకండ్ నేమ్ విత్ ఇన్ డబుల్ కోట్స్ స్ట్రింగ్ ఫార్మేట్ సాయి. సో ఈ టూ వాల్యూస్ అనేవి మనకి రన్ టైంలో ఏమవుద్దంటే వాల్యూ స్టోర్డ్ ఏజ్, దిస్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ నేమ్. ఈ ప్రోగ్రామ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్స్. దిస్ ద కన్స్ట్రక్టర్ మెథడ్. కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది క్లాస్ నేమ్తోనే ఉంది. బిఫోర్ కన్స్ట్రక్టర్ వచ్చిన తర్వాత ఎటువంటి రిటర్న్ నాట్ రిటర్న్ కీవర్డ్స్ ఇవ్వలేదు. తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేవి వాటివి ఇచ్చేసాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఇన్ ది స్టేట్మెంట్లో సిస్టమ్ ఈజ్ ఏ క్లాస్, అవుట్ ఈజ్ ఆబ్జెక్ట్, ప్రింట్ లైన్ ఈజ్ ఏ మెథడ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ స్టేట్మెంట్లో ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేషన్ కాదండి, ప్లస్ అనేది కన్కాటినేషన్ ఆపరేషన్. కన్కాటినేషన్ అంటే ఏంటంటే లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూతో యాడింగ్ చేసి అంటే కలిపి ప్రింట్ చేస్తుంది అనమాట, కన్కాటినేషన్ ఆపరేషన్. సో తర్వాత మనము కన్స్ట్రక్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసామండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ రాసాము. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్లో పబ్లిక్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైర్, స్టాటిక్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది కీవర్డ్, వైడ్ ఈజ్ ఏ నాట్ రిటర్న్ కీవర్డ్, మెయిన్ ఈజ్ అ మెథడ్, పారామీటరైజ్డ్ మెథడ్, క్రియేటింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో దీన్ని మనము ఎక్కడ రన్ చేస్తామంటే అండి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్లో రన్ చేస్తాం. అంటే కన్సోల్ అప్లికేషన్లో మనం ఉపయోగం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. దీంట్లో వచ్చిన తర్వాత అండి ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేయడానికి వన్ టూల్ యూజ్ చేస్తాం. ఆ టూల్ నేమ్ ఏంటంటే జావా సి కంపైలర్ టూల్. జావా సి అనే దాన్ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీంతో సేవ్ చేసాం. ఏమైనా ఎలా సేవ్ చేసాం? CONEX.java. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేశారండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎటువంటి ఎర్రర్స్ అనేవి లేకపోతే జస్ట్ మనకి ఇలాగా ప్రింట్ అవుతుంది. జస్ట్ సో ఇక్కడ వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే అండి ఇది డ్రైవ్, లోకల్ డ్రైవ్ నేమ్ ఇస్ ద JP ఫోల్డర్. మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు ఆ డ్రైవ్లో, ఆ ఫోల్డర్
సో బిఫోర్ ఇక్కడ కూడా మనము రాస్తాం జనరల్గా ఈ డ్రైవ్ జేపీ అనే ఫోల్డర్, ఇది కంపైలర్ టూలు, దిస్ ద క్లాస్ ఫైల్ని. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే అండి జేపీ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో, ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ డ్రైవ్లో ఉంటుంది, కంపైలర్ చేస్తుంది. తర్వాత ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే మనకి ఇలా డిస్ప్లే అయింది లైన్. ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయంటే ఈ లైన్ డిస్ప్లే కాకుండా ఎర్రర్స్ అనేవి మనకి డిస్ప్లే చేసిన తర్వాత ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. నో ఎర్రర్స్ ఏమి లేవు, కంపైలేషన్ అయిన తర్వాత డైరెక్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని రన్ చేస్తున్నాం. ఎలా రన్ చేస్తాము? జస్ట్ లైక్ కంపైల్ రన్ ఇంటర్ప్రిటర్ టూల్ రన్ టైమ్ జావా అనే టూల్ ఉపయోగించి జస్ట్ యూ కాల్ ఫర్ ది క్లాస్ నేము CONEX జస్ట్ ఎంటర్ పెట్టగానే ఏమైంది ఏంటండి ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా వాల్యూని పాస్ చేసి దాని అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి. జస్ట్ లైక్ దిస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇది మనకి కన్స్ట్రక్టర్ అంటే ఆ కన్స్ట్రక్టర్ అనే దాన్ని ఉపయోగించి జావా లాంగ్వేజ్లో రాయబడిన ప్రోగ్రామ్ అండి. సో ఈ వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ అయినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు రాబడుతుంది. మళ్ళీ ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే MS ఆఫీస్ మీద వీడియోస్ చేస్తానండి. నెక్స్ట్ కమింగ్ డేస్లో వీడియోస్ చేస్తాను. అది స్క్రీన్ షాట్ ద్వారా, అంటే ఇలా కాకుండా సిస్టమే చేస్తాను. బట్ ఎప్పుడు ఏందనేది మీకు నేను నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఆ డేటు మీకు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.